యేసుక్రీస్తు నామములో మరొక తరుణాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. గడిచిన దినాలు మనము అపోస్తల కార్యాలని చూస్తా వస్తున్నాం. దేవుడు మరి ఈ సమయంలో మిగిలిన భాగాలు మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. నాకు తెలిసినంతవరకు ఎన్ని బ్రదర్ 3 వారాలు అయిందా? 3 వీక్సా? 4 అయింది బ్రదర్. 4 అయిపోయిందా? 1 మంత్ అయిపోయిందా? 1 మంత్ అయింది. 1 మంత్ అయింది. సెకండ్ చాప్టర్ లోనే ఉన్నాం మనం. పర్లేదు, డెప్త్. కొంచెం స్పీడ్గా వెళ్ళడానికి ట్రై చేస్తాను. గడిచిన దినము ఏమన్నా జ్ఞాపకం చేయగలుగుతారా? లాస్ట్ వీక్ది అంటే మనం 4 వారాలు గుర్తు చేసుకోలేం, కానీ ఒక్క వారంది లాస్ట్ వీక్ ఏమన్నా ఒక్కసారి రఫ్గా టక్ టక్ మన స్పీడ్గా చెప్పేస్తే మనం వెళ్ళిపోవచ్చు. ఈవెంట్ ఆఫ్ పెంటెకోస్ట్, దాని ఎక్స్ప్లెనేషన్, దాని ఎఫెక్ట్ గురించి చదువుతున్నాము, దాని ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం. ఓకే, మీరు చెప్పండి కదా కరుణాకర్. బ్రదర్, అది సిస్టర్ చెప్పిన 3 పాయింట్స్, అది మన మెయిన్ ఫోకస్ పాయింట్స్. దాని మీదనే మనము డీటెయిల్ గా చెక్ చేసాం. అంతకు ముందు వారం వచ్చి మన గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడము. మన భాషలు మాట్లాడడము, పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిగా రావడము, దాని గురించి చూసాము. మరి దాని తర్వాత ప్రవచనాలు ఏంటి, మరి ప్రవచనాలు రిలవెన్స్ ఏంటి, అది కూడా చూసాము. మరి పరిశుధాత్మ దేవుడు మన మీద మనతో ఉన్నప్పుడు మరి ఎటు విధంగా మరి పరిచర్య ఉంటుందో చూసాము. ఎగ్జాంపుల్ పీటర్ మినిస్ట్రీ 3000 మరి సోల్స్ సేవ్ అవ్వడము, మళ్ళీ 5000 7000. మరి ఇనిషియల్ గా వాళ్ళు ఇంటింటా కూడుకున్నారు. దాని తర్వాత మరి కాంగ్రిగేషన్ పెరుగుతున్న కొద్దీ దెన్ ఇట్ లెడ్ టు వీక్లీ గ్యాదరింగ్, ప్రభు దినమున కూడుకోవడం అట్లా ఆరంభమైంది. సో చర్చెస్ అట్లా స్ప్లిట్ అవుతూ, అంటే అట్లా బిల్డ్ అవుతూ వేరే వేరే ప్లేస్ లో ఎస్టాబ్లిష్ అవుతూ వస్తున్నాయని చర్చ్ హిస్టరీ గురించి మనం చూసాము. అది బ్రదర్, అంటే దేవుడు 12 డిసైపుల్స్ ని అట్లా దేవుడు ఇనిషియల్ స్టేజ్ లో వాడుకున్నాడు తన యొక్క గాస్పుల్ చెప్పడానికి. అదే పెంటికోస్ట్ రోజున ఎప్పుడైతే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ మరి పరిశుధాత్మ దేవుడు మాట్లాడినాడో, అనేకమైన జనాంగాలు ఆల్మోస్ట్ 13 నేషన్స్ అక్కడ వాక్యము వినడానికి ఆ 13 నేషన్స్ ద్వారా గాస్పుల్ అట్లా మిగతా ప్రాంతాలకి వెళ్ళిందని మనం నేర్చుకున్నాం బ్రదర్. ఓకే బ్రదర్, నైస్ నైస్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు చక్కగా. అశోక్ గారు. మరి నాకు అదే మన బ్రదర్ చెప్పినట్టు అవన్నీ ఉన్నాయి. తర్వాత ఇంకొక ఎడిషన్ ఏంటంటే నాకు గుర్తుంది, అంటే మీరు చెప్పారు కదా అలాగా వంటి అని. దట్ వాస్ గుడ్ టు రిమెంబర్. కానీ ప్లస్ మీరు కంపేర్ చేశారు కదా అక్కడ అవి ఇక్కడవి అని. కాంటెక్స్ట్ వాజ్ కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. అది రియల్ గా అది దట్ వాస్ వెరీ గుడ్ పాయింట్. మనం అక్కడక్కడ మిస్ అయిపోతా ఉంటాం కాంటెక్స్ట్ ది. సో అదే ఫైర్, మనకి అక్కడ ఫైర్ చెప్పారు కదా ఎగ్జాంపుల్ ఇన్ జాన్స్ గాస్పెల్ అండ్ దిస్ గాస్పెల్. వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఓకే, చాలా సంతోషం. సో మనము లాంగ్ బ్యాక్ నుంచి 4 వారాలు అయిపోయింది. ఇప్పటికి ఆల్మోస్ట్ 2 చాప్టర్స్ మాత్రమే కంప్లీట్ చేసాం. అయితే ఇక్కడ ఎక్కువ విషయాలు ఉండడం వల్ల మనం ఏం చేయవలసి వచ్చిందంటే కొంచెం డీటెయిల్ స్టడీ చేసాము. వాస్తవానికి ఏమీ ఎక్కువ వెళ్ళలేదు. వాస్తవానికి చాలా తక్కువ వెళ్ళినట్టే. ఎందుకంటే అక్కడ ఉన్న ప్యాసేజ్కి రెలవెన్స్గా ప్రాఫెసీస్ కానీ, దాని తర్వాత కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ ఐడెంటిఫై చేయడం కానీ, మిస్లీడ్ అవ్వకుండా, మిస్ఇంటర్ప్రిట్ చేయకుండా ఉండడం కొరకు మనము కొంత వెనకకి వెళ్ళాం. వాస్తవానికి వెనకకంటే సబ్జెక్ట్లోకి వెళ్ళాము. ఇప్పుడు ఇంకా 2వ అధ్యాయం మీద ఇంకా చాలా విస్తృతమైనటువంటి స్టడీ ఉంది. బట్ టైం బీయింగ్ నేను ఇంకా అంతకంటే ఎక్కువ డీటెయిల్లోకి వెళ్ళట్లేదు. ఒకవేళ మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మనము అయిపోయిన తర్వాత 2వ అధ్యాయం మీద ఇంకా ప్రశ్నలు మనము తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మాత్రము 3వ అధ్యాయం దగ్గరికి వెళ్దాము మనం. అంటే యాక్చువల్గా మన స్టడీలో కూడా
ఒక్కొక్క అధ్యాయం వెళ్ళాలని ఏమీ లేదు వాస్తవానికి. అంటే మనకున్నవి 3 months అంటే ఆల్మోస్ట్ 1 month అయిపోయింది. కాబట్టి ఇంకా 8 weeks ఉన్నాయి. అంటే మనకి 12 weeks షెడ్యూల్లో ఇంకా 8 weeks ఉన్నాయి. కాబట్టి చూద్దాం, అంటే మనం ఎక్కడ ఎక్కువ వెళ్ళాలి, ఎక్కడ తక్కువ వెళ్దాం అనే దగ్గర మనం కూడా చూసి ప్రయత్నం చేద్దాం. ఓకేనండి. బ్రదర్ ఒక Yeah. క్వశ్చన్ బ్రదర్, పోయిన వారం దాన్నే పోయిన వారంలో మీరు చెప్పారు, ఒకటి తప్పుడు బోధ, రెండు అబద్ధ బోధ అని. ఎస్. అబద్ధ బోధకులు దేవుని రాజ్యంలోకి రారని, తప్పుడు బోధకులు దేవుడి రాజ్యంలోకి రావడానికి ఆస్కారం ఉన్నదని చెప్పారు. అయితే అంటే ఇది మా అందరికి తెలిసి, ఇది మీకు ఐడియా ఉన్నదో లేదో, రీసెంట్ ఈవెంట్స్ ప్రకారము ఒక బ్రదరు ఆయన చర్చ్ నడిపిస్తున్నాడు. అయితే ఆయన 2 స్టేట్మెంట్లు చేసిండు. ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన ప్రీచ్ చేస్తున్నప్పుడు నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట దేవుని దగ్గర నుంచి వస్తుందని చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పాడు. రెండోది వచ్చి, నాకు విరుద్ధంగా మాట్లాడిన వాళ్ళు పరిశుద్ధాత్మ దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు అని చెప్పిండు. అంటే ఆయనకి తెలియంది ఏంటంటే హీఈస్ ఈక్వలింగ్ హిమ్సెల్ఫ్ విత్ గాడ్ అని అర్థం అవ్వలేదు పాపం ఆయనకి. అది మన మూడోదిగా ఆయనకి కానీ ఆయన చర్చికి కానీ వేరుగా ఎవరన్నా విరుద్ధంగా మాట్లాడితే పనిష్ అండ్ ఆల్సో దే విల్ ఆల్సో సీ ద డెత్ అని 3 స్టేట్మెంట్లు చేసిండు ఆయన. అసలు ముందు ఆయనే ఉండడో తెలియదు కదా మనకి, అంటే దేవుడు కదా. అంటే ఆయన ఎవరో నాకు తెలియదు. అదే నేను అంటే డోంట్ వాంట్ టు రివీల్ హిస్ నేమ్. ఫ్రాంక్ గా ఆయన ఎవరో నాకు తెలియదు. కానీ మ్యాటర్ ఏంటంటే, ఎవరు ఉండాలో భూమి మీద, ఎవరు ఉండకూడదు, ఎప్పుడు ఉండాలో ఎప్పుడు వెళ్ళిపోవాలో అనేది నిర్ణయించేది ఆయన, ప్రభువారు. అంటే ఆయన అంటే ఈయన కాదు, ఆయన ప్రభువారు. అదే కాబట్టి ఆయనకి విరుద్ధంగా నడవడము, ఆయనకి దేవుడు మాట్లాడడము, ఇవన్నీ కూడా అంటే ఇది ఒక విధంగా చెప్పాలి అంటే ఆయనతో ఈక్వల్ చేసుకుంటున్నాడు అని అంటే ఇట్స్ ఎ బ్లాస్మీ మాట. అంటే దేవుని నామాన్ని దూషణ చేస్తున్నాడు. సరిగ్గా ఆయనకి దేవుని గుణలక్షణాలు అర్థం అవ్వక అలా మాట్లాడుతూ ఉండొచ్చు. ఇక్కడే అంటే మీ దగ్గరే కాదు, మా దగ్గరే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా అలాగే ఉంది. అంటే చాలా హై ఎలివేషన్ పాస్టర్ కానీ, పాస్టర్ యొక్క ప్రీచింగ్ కానీ హై ఎలివేషన్ ఇచ్చి దేవునితో సమానంగా చూసేటువంటి దానిని మనము చాలా తప్పుడు బోధ అంటాము. అసలు అలా చూడడానికి కానీ అలా చేయడానికి కానీ లేదు. కమింగ్ డేస్ లో మనం ఇంకా చూస్తాం. అంటే ఎదర్ మీ క్వశ్చన్స్ ఇంకొన్ని ఎదర్ చాప్టర్లోకి వచ్చిన తర్వాత చాలా అంటే ఇంకొక 2 సందర్భాలు ఉన్నాయి. ఇదే మీరు అడిగిన ప్రశ్నే 2 సందర్భాల్లో మనము దేవుని పక్షంగా నిలబడుతున్నట్టుగా కనబడిన వ్యక్తి ఏమవుతాడో కూడా మనము ప్యాసేజ్ నుంచి మనం చూద్దాం. ఎందుకంటే ఇలా అంటే ర్యాండమ్ లో మాట్లాడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏదో మనం టార్గెటెడ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. డోంట్ వాంట్ టు మేక్ ఎనీవన్ టార్గెటెడ్. సో మన ప్యాసేజ్ నుంచే మనం అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికి సెకండ్ చాప్టర్ మనకి అయ్యేటప్పటికే మీకు చాలా వరకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎందుకంటే కాంటెక్స్ట్ లో నుంచి మనం ఎలాగ అర్థం చేసుకోవాలి ప్యాసేజ్ ని, ఏమి అక్కడ రాస్తున్నాడు, ఏం చెప్తున్నాడు, ఏం చేయమంటున్నాడు అనేటువంటిది మనకి క్లారిటీ వచ్చి ఉంటది. ఈ పాటికి ఇంకొంచెం మనం ఇంకా వెళ్ళి కొలిది కూడా మనం ఇంకా చూద్దాం. ఇది బ్రదర్ ఈ కైండ్ ఆఫ్ బోధ తప్పుడు బోధ కింద వస్తుందా బ్రదర్, అబద్ధ బోధ కిందకి వస్తుందా? అంటే దేవుణ్ణి అదే బ్రదర్, నేను మొన్న కూడా మీకు ఏం చెప్పానంటే డాక్టర్నల్ ఇష్యూస్ అంటే క్రిస్టాలజీ అంటే క్రీస్తు శాస్త్రం అంటాము. దాని తర్వాత హమర్థియాలజీ డాక్ట్రిన్ ఆఫ్ సిన్, దాని తర్వాత ద డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్. ఈ ప్రైమరీ డాక్ట్రిన్స్ దగ్గర దాని తర్వాత ఈక్వలెంట్ టు గాడ్ వచ్చిన దగ్గర కూడా ఈజ్ బ్లాస్ఫెమీ అంటే అబద్ధ బోధ అని అర్థం. అంటే ఐ హాడ్ దట్ సేమ్ కన్విక్షన్. తప్పుడు బోధ అంటే ఏంటంటే బోధ అంటే దేవునికి ఇవ్వాల్సిన మహిమ ఇస్తారు, క్రిస్టాలజీలో క్రీస్తునే మనం వెంబడించాలని చూపిస్తారు, పాపం వలన వచ్చేటువంటి దాని వల్ల రక్షణ దేవుడిస్తాడు అని నమ్మడం అని, ఇవన్నీ కూడా ఈ విషయాలు డాక్టర్నల్ స్టాండ్ తీసుకొని తప్పుగా బోధిస్తున్నప్పుడు, అంటే తెలియక పొరపాటు చేసినా, కొన్నిసార్లు తెలిసి తప్పు చెప్తున్నా కూడా అది దేవుడు దాన్ని బట్టి కొంచెము ట్రీట్మెంట్ లోకి వెళ్తారు. కానీ దేవుడు నేనే దేవుడిని అంటుంటే అది చాలా ఘోరమైన బోధ అనమాట. అంటే అది ఆల్మోస్ట్ బ్లాస్ఫెమీ. దాని తర్వాత
అబద్ధ బోధ లేదంటే దుర్బోధ, అసలు అది బోధే కాదు వాస్తవానికి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. యా కదా. సో మనము ఇవాళ థర్డ్ చాప్టర్కి స్టార్ట్ చేద్దాము. థర్డ్ చాప్టర్లోకి వెళ్ళేటప్పుడు మనము ఆల్మోస్ట్ ఇక్కడ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా ఎన్ని రోజులు అయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు? ఎవరైనా ఆన్సర్ చేయండి. నా క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ చాప్టర్లో మనం సంఘం స్టార్ట్ అయినట్టుగా, లేదంటే 2వ అధ్యాయంలో సంఘము ఆరంభమైనట్టుగా మనం చూస్తున్నాం. అంటే అపోస్తల యొక్క బోధ ప్రకారంగా, దాని తర్వాత సహవాసం ద్వారాగా, రొట్టె విరవడం ద్వారాగా వారు బోధలోకి వచ్చారు, సంఘం ఆరంభమైంది అని అనుకున్నాం. నా క్వశ్చన్ ఏంటంటే 2వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి 3వ అధ్యాయం ప్రారంభానికి ఎన్ని రోజులు జరిగి ఉండి ఉండొచ్చు రఫ్గా? 1 సంవత్సరం బ్రదర్. సంవత్సరం అయి ఉండొచ్చు. ఓకే, ఇంకా 6 months కూడా అయి ఉండకపోవచ్చమ్మా. యాక్చువల్గా ఎవరు చెప్పారో నేను చూడలేదు, పేరు కూడా చూడలేదు. అంటే నేను స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాను. మేబీ బిలో 6 months, అంటే యాక్చువల్గా 6 months కూడా యాక్చువల్గా ఎక్కువ. ఎందుకంటే 2వ అధ్యాయము ముగింపు అయిపోగానే ఆల్మోస్ట్ 3వ అధ్యాయము పగలు 3 గంటల ప్రార్థన సమయమున అని కాలమున పేతురు యోహానులు, 3వ అధ్యాయం మొదటి వచనం, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటి వాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. అంటే దేవాలయంకి వెళ్తున్నారు, ఇంటింటా రొట్టె విరుస్తున్నారు వీరు. అంటే ఒక పక్కన చాలా వేగవంతంగా సంఘము యొక్క చక్కటి భావనతో కూడుకున్నటువంటి ఆరాధన జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ 3వ అధ్యాయం ప్రారంభం అవడానికి 6 months కూడా నాకు తెలిసినంత వరకు అవ్వదు. అంటే మేబీ బిలో 6 months కూడా ఉండొచ్చు. 1 year అయితే ఎక్కువ, బిలో 6 months. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది మనము ఈ 3వ అధ్యాయము దగ్గర మనం కొంత మనం చూడడానికి ట్రై చేద్దాము. ట్రై చేసేటువంటి క్రమంలో మనము మీకు నేను స్లైడ్ చూపించినప్పుడు మీకు క్లారిటీ పెరుగుతుంది ఇంకొంచెం. సో ఇక్కడ మనము అంటే ఈ స్లైడ్లో మనం ఏం చూస్తున్నామని అంటే, కొంచెము ఈ స్లైడ్ మీరు కొంచెం తీక్షణంగా పరీక్ష చేయండి. అంటే పరీక్ష చేయడం అంటే పరిశీలన చేసి మీరు జాగ్రత్తగా మనసులో భద్రం చేసుకోవాలి. అంటే ఈ స్లైడ్ని, అంటే కొన్ని స్లైడ్స్ ఇంపార్టెంట్గా మనసులో భద్రం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంటుంది. ఎందుకనంటే తప్పకుండా మనము ఆ విషయాల్లోకి వెళ్ళి మనము చూడడానికి ప్రయత్నం చేస్తున్నమాట. అందుకని కంపల్సరీగా మనము కొన్ని స్లైడ్స్నైనా మనము కంపల్సరీగా భద్రం చేసుకోవాల్సిన పరిస్థితి. ఓకే, ఈ స్లైడ్ కూడా ఆ కోవకు చెందిందే. ఈ స్లైడ్లో మనం ఏం చూస్తామనంటే ఆల్మోస్ట్ 6th చాప్టర్, అంటే 3rd చాప్టర్ దగ్గర నుంచి 6th చాప్టర్ వరకు కూడా ఒక బ్రీఫ్ సమ్మరీ మాట ఇది యాక్చువల్గా ఈ స్లైడ్. ఓకేనండి, 3rd చాప్టర్ దగ్గర మనము ఏం చూస్తున్నామంటే సంఘము ఆరంభమయ్యి చాలా తొలి దినాలు, అంటే ఇంచుమించుగా 3 నెలలు కానీ 4 నెలలు కూడా ఇంకా అయ్యి ఉండకపోవచ్చు అని చరిత్రకారులు చెప్తా ఉంటారు. అంటే ఇంత ఎర్లీ స్టేజ్లో కూడా ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది సంఘంలో. ఇది గుర్తించాలి. అంటే మనం అనుకుంటాము ఇది చాలా పెద్ద సంఘం అండి, చాలా రోజులు అయిపోయిన తర్వాత చాలా సమస్యలు వచ్చినవి అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ వాస్తవానికి సంఘములో ఉన్నటువంటి సమస్యలు అది ఎక్కువ రోజులు ఉంటే వచ్చిందా, తక్కువ రోజులు ఉంటే వచ్చిందా అనేది మనకేం క్లారిటీ లేదు. లేఖనాలు ఏం చెప్తున్నాయనంటే ఆది సంఘములోనే అనేకమైనటువంటి సమస్యలతో ఆరంభమైంది ఒక విధంగా. ఎందుకంటే ఆ భాషల గురించి కానీ, ప్రవచనాల గురించి కానీ, ఆ దర్శనాల గురించి కానీ 2వ అధ్యాయంలో మనం అంతసేపు వివరించుకోవడానికి అక్కడ ఆల్రెడీ చాలా ప్రాబ్లమేటిక్తో ఉన్నారు. తాగేశారు వీళ్ళు, పొద్దున్నే తాగేశారని మొదలుపెట్టారు. సో ప్రాబ్లం తోటే సంఘం ఆరంభమైంది. అయితే ఆ ప్రాబ్లము సంఘంలో అలా కొనసాగుతూనే ఉంది. ఇంకా ఇక్కడ 3వ అధ్యాయం దగ్గర వచ్చేటప్పటికల్లా మనం చూస్తే ఈ స్లైడ్ మనకి ఏం చూపిస్తుంది అంటే 3వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి 4వ అధ్యాయము 22వ వచనం వరకు కూడా బయట నుండి వచ్చేటువంటి సమస్యలు. అంటే ఎందుకు ఈ బయట నుండి వచ్చింది సమస్య అంటే మనం ఇందాక చదివాం వచనం. ఏ వచనం చదివామంటే 3వ అధ్యాయము 1వ వచనం చదివాం. 1వ వచనం దగ్గర నుంచి మీరు కొంచెం కిందకి వెళ్ళి చదివితే ఏముంటుందని అంటే అక్కడ
కుంటివాడుని పేతురు లేచి నడవమని చెప్తాడు. అంటే అద్భుతమైనటువంటి ఒక స్వస్థత కార్యాన్ని చూస్తాడు. అయితే మనము ఇంకా ఆ పిక్చర్లకు మనం తర్వాత వెళ్దాం. ముందు కొంచెం ఈ స్లైడ్ మీకు వివరించేస్తాను. ఎందుకంటే ఈ స్లైడ్ మీకు వివరిస్తే మనము ఈ స్లైడ్ బేస్ చేసుకొని 6th చాప్టర్ వరకు కూడా మనము ఇందులోనే వెళ్తాం. ఎందుకంటే ఇదంతా ఒక యూనిట్ మాట. అంటే మనము చదువుతున్నప్పుడు కూడా, బైబిల్ చదువుతున్నప్పుడు కూడా కాంటెక్స్ట్లో అర్థం చేసుకోవాలి మొదటిది. రెండోది యూనిట్ వైజ్గా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనము టెక్స్ట్ బుక్స్ చదువుతున్నప్పుడు యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 అని ఎలా ఉంటుందో, బైబిల్ రాసినప్పుడు అలా యూనిట్స్ వైజ్గా రాసినట్టుగా ఏమీ కనబడదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దానిని ఒక క్రమపరిచినప్పుడు ఏమైంది అని అంటే చాలా ఆర్గనైజ్డ్గా దేవుడు రాయించాడా అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఈ యొక్క 3వ అధ్యాయం దగ్గర నుంచి 6వ అధ్యాయం వరకు మనకి ఎలా ఉంటుందంటే ఇలా స్ట్రైట్గా చూడడం మనం అలవాటు చేసుకోవాలి. ఎలాగంటే సంఘములో బయట ఉన్న సమస్యలు వచ్చినాయి. ఎందుకు వచ్చింది ఈ సమస్య అంటే అక్కడ ఒక కుంటివాడిని పేతురు లేపి నిలబెడతాడు. సో యాక్చువల్గా జరిగేవాల్సింది ఏంటి? ఒక అద్భుతం జరిగితే అందరూ సంతోషించాలి. అన్ని జనులైనా, యూదులైనా, క్రైస్తవులైనా కూడా ఒక అద్భుతం జరిగినప్పుడు ఏం చెయ్యాలయ్యా అని అంటే ఆనందించాలి, సంతోషించాలి. కానీ ఇక్కడ ఈ 4వ అధ్యాయం వరకు కూడా అంటే ఈ స్టోరీ నడుస్తుంది, మనం తర్వాత చూద్దాం. దాని తర్వాత కిందన ఈ సమస్యలు ఎవరు వల్ల వచ్చినాయి, ఎవరి వల్ల ఏం జరిగింది ఆ సమస్యలు అని అంటే పేతురు, యోహాను చెరసాలు మరియు విడుదల జరిగింది. చూసారా? అంటే వాళ్ళని జరిగినటువంటి సంఘటనలో వారిని ఏం చేశారు అని అంటే చెరసాల్లో పెట్టేశారు. దాని తర్వాత కిందకి వెళ్తే ఏం జరగాలి వాస్తవానికి? సంఘం సమస్యల మధ్యలో ఉన్నప్పుడు ఏమవ్వాలయ్యా అని అంటే ఎదగకూడదు, అంటే గ్రోత్ ఉండకూడదు, ఫిజికల్ గ్రోత్ ఉండకూడదు. బయలాజికల్ గ్రోత్ ఉన్నప్పటికీ కూడా ఫిజికల్ గ్రోత్ ఉంటుంది వాస్తవానికి. కానీ జరిగింది ఏంటి అని అంటే మనము 500 మందికి సంఘం ఎదిగిపోయారు. నిన్నంటే లాస్ట్ వీక్ మనం ఏం చూసామంటే 3000 మంది వచ్చారు అని చూసాం. అంటే వారు పొడవబడి, గుచ్చబడి, వాక్యం చేత హత్తుకొని జరిగినటువంటి సంఘటనలో ఏమయ్యింది అని అంటే రక్షణ కార్యం జరిగింది. ఈ రక్షణ కార్యం జరిగినటువంటి సంఘములో ఇప్పుడు ఎదుగుదల జరుగుతుంది. చూసారా ఎంత చక్కగా దేవుడు ఆర్గనైజ్డ్గా మనకి సీన్ చూపిస్తున్నాడు అని అంటే చాలా స్పష్టంగా మనకి చూపిస్తున్నాడు. అంటే సమస్యలు బయట నుంచి వచ్చినా, సమస్యలు లోపటి నుంచి వచ్చినా, ఓకేనండి. 5వ అధ్యాయం దగ్గరికి వెళ్తాడు కదా, లోపటి సమస్యలు వస్తాయి, మనం చూస్తాం తర్వాత. 5వ అధ్యాయము 12 నుంచి 42 వరకు చూస్తే మళ్ళీ బయట సమస్యలు, సంఘంలో సమస్యలు, మళ్ళీ బయట సమస్యలు, మళ్ళీ సంఘంలో సమస్యలు. చూడండి ఎలాగుందో. అంటే ఏది ఎక్కడా కూడా విడిచిపెట్టట్లేదు. అమ్మయ్య బయటది వదిలిందిరా బాబు అని అనుకుంటే లోపల వచ్చేస్తున్నాయి. అమ్మయ్య లోపటి సర్దుకుందరా బాబు అని అనుకుంటే బయట నుంచి వచ్చేస్తున్నాయి. సో అయినప్పటికీ కూడా వాళ్ళు పలుసార్లు చెరసాలలో వేయబడినప్పటికీ కూడా సంఘము ఎలాగుంది అని అంటే అక్కడ జరిగినటువంటి సంఘటనల ద్వారాగా సంఘము భయములోకి వచ్చేసింది. ఎంత భయంలోకి వచ్చింది అని అంటే వారు భయపడుతున్నారు, సంఘం ఎదుగుతుంది, వారు బోధిస్తూనే ఉన్నారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో బోధ ఆప్ చేయలేదు. చూసారండి, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. అంటే మన సంఘానికి అప్లికేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా మీ దగ్గర కానీ, లండన్లో కానీ, ఈవెన్ మా సంఘాల్లో కానీ సమస్యలు ఎప్పుడూ కూడా సంఘాన్ని ఆపు చేయవు. సమస్య ఎప్పుడూ కూడా సంఘం యొక్క ఎదుగుదలను ఆపు చేయలేదు. ఎందుకు ఆపు చేయలేదు అని అంటే సంఘము ఎందుకు ఆపు చేయదు అని అంటే సింపుల్ మీనింగ్ మనము చాలా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సంఘం ఎందుకు ఎదుగుదలను ఆపు చేయదు అని అంటే సంఘము ప్రభువారిది. మీకు లాస్ట్ టైం చెప్పాను నేను ఆల్రెడీ. సంఘము ప్రభువారిది కాబట్టి సమస్య ఎవరిదైతే ఉందో వారికే ప్రాబ్లం, సంఘానికి ప్రాబ్లం కాదు. సో సంఘం ఎదుగుదలలో ప్రాబ్లం రాలేదు. రెండోది, సంఘము వాక్యము ప్రకటించడం ఆగిపోలేదు. సాధారణంగా సమస్య రాగానే మొదట చేసే నిర్ణయం ఏంటంటే ఆగిపోతారు. అంటే ఇంకా వద్దులే బ్రదర్, ఈవేళ ఎందుకులే, పరిస్థితి బాగాలేదు కదా, మళ్ళీ ఏదెళ్ళి ఏటి వస్తుందో అని అనుకుంటాం. కాదు, అది రైట్ కాదు. ఎందుకంటే సంఘము శ్రమలలో ఎదిగింది, శ్రమలలో వాక్యాన్ని ప్రకటించింది, శ్రమలలో విస్తరించింది. అసలు ఎక్సలెంట్ మాట ఇది. అంటే మనము
సరిగ్గా మీరు ఇంకొంచెం లోతుగా ధ్యానం చేస్తే ఎక్సలెంట్ థాట్ ఏంటంటే, బయట టీచింగ్ ఏంటి, శ్రమ ఎందుకు వచ్చింది అని అన్నాం అనుకోండి. ఒకవేళ బయట వాళ్ళు ఎవరన్నా అడిగాం అనుకోండి, మీ కుటుంబంలో ఎందుకు వచ్చింది బ్రదర్ అని ఎవరన్నా అడిగితే వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, మీరు ఏదో పాపం చేసి ఉంటారండి, లేదా దేవునికి ఏదో వ్యతిరేకమైన కార్యం చేసి ఉంటారు. మేబీ జరిగి ఉండొచ్చు, నేను జరిగి ఉండదని అనట్లేదు. అంటే అది ఎవరికో తెలిసిపోతాం. అప్పుడు నేను చేశాను అనుకోండి, వ్యక్తిగతంగా నేను చేస్తే నాకు తెలిసిపోతుంది. కానీ దేవుడు అనుమతించింది ఉంటుంది. ఇది మనం రెండోట్లకి గ్యాప్, ఆ డిఫరెన్స్ చూసుకోవాలి. అంటే నేను పాపము చేయడం వల్ల ఈ సమస్య వచ్చిందా, లేదు అని అంటే దేవుడే అనుమతించాడా? ఇప్పుడు అపోస్తల కార్యాల్లో 3వ అధ్యాయం వచ్చేటప్పటికల్లా ఒక స్వస్థత కార్యం జరిగించాడు దేవుడు. అక్కడ కుంటివాడు ఉన్నాడు, వాడు మందిరం దగ్గర కూర్చొని అడుక్కుంటున్నాడు, వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని డబ్బులు అడుగుతున్నాడు. అయితే ఆ పాపం అడుక్కునే ఆయన ఏమనుకున్నాడు అంటే, ఈ పేతురు యోహానులు వెళ్తుంటే ఈ పేతురు యోహానులు మంచి అంగీలా వేసుకుంటే మంచి సౌండ్ పార్టీ అని అనుకుని ఏం చేశాడు అని అంటే, వాళ్ళని అడిగాడు. వీళ్ళ దగ్గర అంగీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నది, కానీ లుక్ అంతా బాగానే ఉంది, కానీ వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే అక్కడ ఏమంటాడు, మీరు తర్వాత కిందకి వెళ్ళి చూస్తే, నా దగ్గర డబ్బులు లేవు కానీ యేసు నామములో నువ్వు దిగ్గున లే అని అంటాడు. అనగానే వాళ్ళు తిరిగి లేచిపోతారు. ఇక్కడ మ్యాటర్ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మనం డిస్కస్ చేసేది లేదా చూస్తుంది ఏంటంటే, శ్రమలలో సంఘము ఆగిపోదు, ఆగిపోవడానికి దేవుడు ఒప్పుకోడు. అపోస్తల కార్యాల గ్రంథము అంతా కూడా శ్రమలలోనే సంఘము ఎదిగింది, విస్తరించింది, వాక్యం ప్రకటించారు, సువార్త ప్రకటించారు. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, జియోగ్రాఫికల్ కండిషన్స్ ఎలాగున్నా, క్లైమేటిక్ కండిషన్స్ ఎలాగున్నా, ఫిజికల్ కండిషన్స్ ఎలాగున్నాయా, స్పిరిచువల్ కండిషన్స్ ఎలాగున్నా కూడా వారు దే నెవర్ స్టాప్డ్ ప్రీచింగ్ ద గుడ్ న్యూస్. చర్చ్ ఎదుగుతూనే ఉంది, సంఘం ఎదుగుతూనే ఉంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇందాక నేను స్టార్ట్ చేసింది ఏంటంటే, 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, నేను తప్పు చేస్తే దేవుడు నన్ను తప్పకుండా శిక్షిస్తాడు. అది ఎవరికి తెలుస్తుంది? పక్కన వాళ్ళకి ఎవరికీ తెలియదు, నాకే తెలుస్తుంది నేను తప్పు చేశాను అని. ఈ తప్పు చేయడం వల్ల ఇలా శిక్షించాడు అని నాకు తెలిసిపోతుంది. ఇది మొదటి విషయం గుర్తుపెట్టుకోవాలి. నేనేమి తప్పు చేయకుండానే దేవుడు కొన్ని విషయాలను అనుమతిస్తే దానిని నా తప్పు వల్ల అని అనుకుంటే భ్రమ పడుతున్నట్టు, పొరపాటు పడుతున్నట్టు. దేవుడు అనుమతించడం ఏంటంటే, ఇప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్, మీకు ఈ మాట కొంచెం క్లారిటీ కోసం ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రాత్రి బిర్యానీ తినేసి, విపరీతంగా తినేసి, ఓకేనండి, ఎక్కువ తినేసి, లేకపోతే ఎక్కువ తినేసి సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోతే, నాకు మార్నింగ్ మోషన్స్ అయితే ఒకవేళ, అప్పుడు ఏంటి తప్పు చేశాను నేను అని అంటే, తినవలసిన దానికంటే ఎక్కువ తిన్నాను కాబట్టి నాకు మోషన్స్ అయిపోయి మళ్ళీ ఏది సెలైన్ ఎక్కించుకునే పరిస్థితి వరకు వెళ్ళిపోయింది అనుకుందాం. అది ఎవరు తప్పు చేశారు? దేవుడు తప్పు చేశాడా, నేను తప్పు చేశాను అంటే దాని అర్థం మీరు మీకు ఆన్సర్ టైం చెప్పమనంటే మీరు అంటారు మీరే తప్పు చేశారు పాస్టర్ గారు అంటారు. అది నాకు తెలిసిపోతుంది. కానీ ఇదే సేమ్ స్టోరీ, సెకండ్ స్టోరీ అంటే, దేవుడు అనుమతించడం ఏంటంటే, నేను ఏం తప్పు చేయలేదు, కానీ నాకు ఒకవేళ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, క్యాన్సర్ రావడానికి నేను తప్పు చేసిన దానికి ఏముండదు. ఎందుకంటే అది దేవుడు ఎందుకు అనుమతించాడో మనకు తెలియదు. కొన్నిసార్లు వ్యాధి అనేటువంటిది కానీ, లేదంటే ఒకవేళ యాక్సిడెంట్ అయిందనుకో, నేను లెఫ్ట్లోనే వెళ్తున్నాను అయినా కూడా యాక్సిడెంట్ అయిందని, అదే లెఫ్ట్ అంటే మన లెఫ్ట్ అదే కదా, మీది కూడా యూకే కూడా లెఫ్టే, యుఎస్లో రైట్, ఓకే వాట్ ఎవర్, మీద లెఫ్ట్లోనే వెళ్తున్నాను కానీ యాక్సిడెంట్ అయింది అనుకోండి, అంటే నా తప్పేమీ లేకుండా యాక్సిడెంట్ అయితే దేవునికి తెలియకుండా ఏది జరగదు, అనుమతించబడదు. ఇక్కడ ఎందుకు ఇంత క్లియర్గా ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను అని అంటే, బయట టీచింగ్ ఎలాగుందని అంటే, ఏది జరిగినా కూడా నువ్వు తప్పు చేసావు, నువ్వు శిక్ష అనుభవించావు, నీ శిక్ష పడింది ఇలాగా. అంటే ఒకవేళ క్యాన్సర్ వచ్చినా, లేదంటే ఇంకొక వ్యాధి వచ్చినా, ఇంకొక నాకు సంబంధం లేని, నేను కోరుకోలేనిది, నేను తప్పు చేయకుండా వచ్చిన దానికి కూడా బయట ఉన్నటువంటి టీచింగ్ ఏంటంటే, నువ్వు తప్పు చేశావు, ఇది రాంగ్ టీచింగ్. మరి ఇప్పుడు అలా తప్పు చేశారు, అలా అది వచ్చింది అని అంటే, ఇప్పుడు ఇక్కడ సంఘము ఏం చేసింది? సంఘం ఏం చేయలే వాస్తవానికి. అంటే సంఘము వాక్యం ప్రకటిస్తుంది, శ్రమలు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ప్రభువుని ప్రకటన చేస్తున్నారని చెప్పి వారిని ఏం చేస్తున్నారు అని అంటే హింసిస్తున్నారు. ఇది దేవుడు అనుమతించింది. ఎందుకు అనుమతిస్తాడు మనకు తెలియదు, ఎందుకు అనుమతిస్తాడు కొన్ని విషయాలు.
ఎందుకు క్యాన్సర్ వచ్చింది తెలియదు మనకి కొన్నిసార్లు. ఎందుకు అలా వ్యాధి వచ్చింది, అలాంటి ఎవరో ఏమీ చేయకుండా వచ్చింది ఎందుకు అనంటే తెలియదు మనకి కొన్నిసార్లు. ఎందుకు యాక్సిడెంట్ అయింది తెలియదు మనకి. కొన్నిసార్లు మనకి నేర్పించడానికి చేస్తూ ఉండొచ్చు ఆయన, కానీ మనకు తెలియదు. ఇక్కడ మనం ఇది కొంచెం గుర్తుపెట్టుకొని మనము ఈ 3rd చాప్టర్, 4th చాప్టర్, 5th చాప్టర్, 6th చాప్టర్ ని చూస్తే, అంటే కన్సాలిడేటెడ్ గా చూస్తే, ఓవరాల్ గా మనం చూస్తే ఎక్సలెంట్ గా ఉన్నటువంటి థాట్ లైన్ మనకి దొరుకుతుంది. ఆ థాట్ లైన్ లో ప్రధానమైనటువంటి విషయము ఏమిటయ్యా అని అంటే, మొదట ఏమైంది అని అంటే బయట నుంచి వచ్చింది. ఈయన ఎందుకు నువ్వు స్వస్థత చేసావు, ఈయన ఎవడు అసలు అని అంటే మొత్తము 3వ అధ్యాయం అంతా దాని మీదే వెళ్తాం. మీరు తర్వాత నేను మీకు అందుకనే ముందే చెప్పాను, అపోస్తల కార్యాలను కొంచెం చదువుకొని పెట్టుకోండి. మనం ఎక్కడెక్కడ గమ్మున టచ్ చేసుకుని వెళ్ళిపోతామో అక్కడ వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి మనం డీటెయిల్ గా వర్స్ బై వర్స్ వెళ్ళామంటే 1 year పడుతుంది. 1 year, మోర్ దాన్ 1 year పట్టచ్చు. వారానికి ఒకసారి అయినా కూడా 1 year, మోర్ దాన్ 1 year పడుతుంది. అయితే మనం వర్స్ బై వర్స్ వెళ్ళట్లేదు, థాట్ బై థాట్ వెళ్తున్నాం. వర్స్ బై వర్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ బై థాట్. ఆ థాట్ లో మనం ఏం చూస్తున్నామని అంటే, ఇక్కడ చూడండి 11వ వచనం, 3వ అధ్యాయం 11వ వచనం. వాడు పేతురుని యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది సొలొమోను మండపములో ఉన్న వారి వద్దకు గుంపులుగా పరిగెత్తుకొచ్చారు. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లనను, ఇశ్రాయేలారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తితో చేతనైనను భక్తి చేతనైనను నడవమని వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుతున్నారు? చూసారా, హీలింగ్ అనేది వీళ్ళు చేసి కూడా, దగ్గరుండి చేసి కూడా వీళ్ళు ఏమంటున్నారు అని అంటే, మేము కాదు బాబు అని అంటున్నారు. వీళ్ళు మేము చేయలేదయ్యా అంటున్నారు. మనమేమో మనం అంటే మనం కాదులేండి, బయట ఉన్నటువంటిది ఏంటంటే, మా అయ్యగారే చేశారు, మా అమ్మగారే చేశారు, మా అయ్యగారు ప్రార్థన చేస్తే జరిగిపోయింది. అంటే చూడండి, అంటే ఎంత ఎంటైర్గా, అంటే దేవుడు వాళ్ళు ఎవరికి మహిమ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు అని అంటే, మా వైపు ఎందుకు చూస్తున్నారు మీరు? మేము కాదే. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు వాళ్ళు. 11, 12 వచనాలు, అంటే 3వ అధ్యాయం 11, 12లో సొలొమోను మండపం దగ్గర ఉన్న వారి గుంపులుగా పరిగెత్తుకొచ్చేస్తే వారందరూ పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనను, ఇశ్రాయేలారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేత గాని భక్తి చేత గాని మేము చేయలేదు. ప్రాబ్లం చూసారా, బయట నుంచి వస్తుంటుంటే ఆ ప్రాబ్లం ని ఎంత చక్కగా హ్యాండిల్ చేస్తున్నారో. అది వాళ్ళు యాక్చువల్గా గ్లోరిఫై చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంది అక్కడ. ఎందుకు? వాళ్ళందరూ నమ్మింది ఏం నమ్ముతున్నారు? ఇశ్రాయేల్. అక్కడ ఉన్న ప్రజలందరూ వాళ్ళు అంటే ఫిజికల్ గా కనబడుతున్నది ఏంటంటే, వీడు కుంటివాడు, వీడు లేచి నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఒక విధమైనటువంటి ఒక భావోద్రేకాన్ని కలగజేసేటప్పటికల్లా వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే, ఈ బాబోయ్ వీళ్ళు పేతురు యోహాను ఎంత అద్భుతం చేసేసారో అనుకొని అందరూ వచ్చేస్తున్నారు అక్కడ చూసేయడానికి, వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నట్టుగా మాట్లాడుతున్నారు. గ్లోరీ బిలాంగ్స్ టు గాడ్ అలోన్. వాక్యం చెప్పడానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి మనం చెప్పగలుగుతున్నాను, నేను చెప్పగలుగుతున్నాను, మీలో కొంతమంది చెప్పగలుగుతున్నారు. మన గొప్పతనం కాదు. దేవుడు మనకి మంచి జ్ఞానం ఇచ్చేసాడు కాబట్టి మంచి జాబు, మంచి శాలరీలు వచ్చేసినాయి అని అనుకోవడం పొరపాటు. జ్ఞానము దేవుడిదే, నిజమే, మన వల్ల కాదు. నా జ్ఞానం కాదు, నా శక్తి సామర్థ్యం కాదు, నా ఐక్యూ కాదు, నా ఇంటెలిజెన్స్ కాదు, నాది ఏమీ కాదు. మన వర్క్ ఉంది, నేను కాదంటలేదు, కానీ బట్ గాడ్, దేవుడు అంటే మహిమ దేవునికి ప్రతి విషయంలోనూ చెందేటట్టుగా మనం చూడగలుగుతున్నామా? వాళ్ళు అలా అంటున్నప్పుడు ఒక స్కోప్ ఉంది. యాక్చువల్గా ఏం స్కోప్ ఉందో తెలుసా? నేనే అసలు పీటర్ అంటే ఎవరు అనుకుంటున్నావు? అసలు నాకు స్వస్థత వరం ఉంది, నేను అలా అన్నాను, యేసు నామములో నడు అని అనగానే వాడు నడిచిపోయాడు అని మనము అంటే, మనం కాదు, ఆ పేతురు కానీ యోహాను కానీ అసలు మేమెవరమో తెలుసా అని అనుకుని పెద్ద స్కాలర్లీ థింకింగ్ లేదంటే హీలర్ కింద ఫీల్ అవడానికి అవకాశం. కానీ వాళ్ళు అలా చెప్పట్లేదు. అయ్యా మేము కాదు బాబు, దేవుడు 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 అని చెప్తున్నాడు. మీరు తర్వాత చదువుకోండి. మీరు జీవాధిపతిని చంపిద్దరి, దేవుడు ఆయనను, అంటే ఎక్కడ అవకాశం కలుగుతుంటే అక్కడ సువార్త చెప్పేస్తున్నారు వీళ్ళు. జరిగినటువంటి సంఘటన ఏమో కుంటివాడు లేచాడు, కానీ మీరు చూస్తే 3వ అధ్యాయం అంతా కిందకి వెళ్ళిపోండి, ఆయన మాట్లాడుతూ ఉండంటే ఎక్కడికి వచ్చేటకల్లా 5,000 మంది రక్షించబడిపోయారు.
మీరు తర్వాత చూసుకోండి. దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఒక్క దగ్గర ఎక్కువసేపు ఉండిపోతుంటే టైం అవుతుంది. కాబట్టి నేనేమంటున్నాను అనంటే వారు ఆ వారందరూ వచ్చేసారు. వచ్చి అసలు వీడెలాగంటే ఆయన కూడా అంటాడు, బాబు నాకేం జరిగిందో నాకైతే తెలియదు. యేసు నామంలో నేను లేచానని చెప్తున్నారు వీళ్ళు. నువ్వు ఎలా లేచావు అవన్నీ వాళ్ళు మాట్లాడుతుంటారు అంటే. ఇంకా ధైర్యం చూసినప్పుడు 13 వచనం చూడండి ఒకసారి. అంటే జస్ట్ అంటే మేము ర్యాండమ్గా వెళ్తున్నాం మనం. ఓకే, 4వ అధ్యాయము 13 వచనం. వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండట చూచి ఏమీయూ ఎదురు చెప్పలేకపోయిరి. వండర్ఫుల్ అండి. ఎవరికి నామ మహిమ వస్తుంది ఇక్కడ? మళ్ళీ అల్టిమేట్ పాయింట్, యేసుతో కూడా వీరున్నవారు. చూసారా, మేము గొప్పవాళ్ళం కాదు, మనం గొప్పవాళ్ళం కాదు, దేనికి గొప్పవారం కాదు. ప్రభుకి హెచ్చింపు ఇవ్వాల్సింది, ప్రభుని గణపరచవలసింది. బాప్తిస్మిచ్చి యోహాను కూడా మనం చూస్తే, మనం మత్తయి సువార్త కానీ లూకా సువార్త కానీ మనం చూస్తే ఆయన ఏమంటాడు? ఆయన హెచ్చవలసింది, నేను తగ్గవలసింది. ఆయన చెప్పులను విప్పుటకు కూడా నాకు అర్హత లేదంటే సచ్ ఏ హంబుల్ మ్యాన్. మనము బయటికి గంభీరంగా కనబడిన హార్ట్లో ఎలాగున్నామో దేవుడు చూస్తుంటాడు. కొంతమంది బయట ఏమో చాలా వినయం ప్రదర్శిస్తారు, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటుంటారు చాలా హంబుల్గా. కానీ హార్ట్లో చాలా స్ట్రాంగ్గా నిలబడి ఉంటారు. వాళ్ళకి దేవుడికి తెలిసిపోతుంది ప్రతిదీ కూడా. అంటే మనం అనుకుంటాం తెలియదని, కానీ వీళ్ళు చూడండి ఆ మాటలు కానీ వారు జరుగుతున్న సంఘటనలో ఉన్న విషయాలు చూసినప్పుడు వారు విద్య లేని పామర్లు ఏంటి ఇంత గొప్ప కార్యం చేశారు, యేసుతో కూడా ఉండిన వారు అని వారు మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. మీరు తర్వాత కిందకి వెళ్ళిపోతే 4వ అధ్యాయము అంతా కూడా దగ్గరగా ఈ డిస్కషనే జరుగుతుంటది. ఇవన్నీ వాళ్ళు డిస్కస్ చేసిన తర్వాత చివరికి వచ్చేటప్పటికల్లా వాళ్ళు అక్కడ వచ్చేస్తారు. చూడండి, చాలా అద్భుతమైనటువంటి ప్యాసేజ్ మనము 3వ అధ్యాయము 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికల్లా చూడండి, అక్కడ వారు అంతమంది 5,000 మంది జరిగినటువంటి కార్యము జైల్లో పెట్టేశారు. దాని తర్వాత కొట్టారు, వాళ్ళని బెదిరించారు. చూడండి, కావాలంటే మీరు 19 4వ అధ్యాయం 19 చూడండి. అందుకు పేతురు యోహానులు వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారు ఉత్తరమిచ్చరి. ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహింపరచుంటరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచుటను ఆ సూచక్రియ ఎవని విషయంలో చేయబడిన వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. వాడు విడుదల పొంది తమ సొంత. అంటే అద్భుతంగా వారి వల్ల, ఒక్క వ్యక్తి వల్ల సువార్త వ్యాప్తి జరిగింది. వారు దేవుని మహిమపరిచారు. మహింపరచడం మాత్రమే కాకుండా సువార్త వ్యాప్తిలో ఏం జరిగిందనంటే అనేక మంది రక్షించబడ్డానికి దేవుడు అవకాశాన్ని కలగజేశాడు. దాని తర్వాత మనము కిందకు వచ్చేస్తే 4వ అధ్యాయం చివరికి వచ్చేస్తే, విశ్వసించిన వారందరూ ఏకాత్మ గలవారు ఉండేరి. 32 వచనంలో, తనకు కలిగిన వాటిలో ఏది తనది అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారి సముష్టిగా ఉంచుకుంది. ఇదియుగాక అపోస్తులను బహుబలముగా ప్రభువైన యేసు దానముల గురించి ఇస్తుంటే 34 మళ్ళీ ప్రాబ్లం. ఇందాక ఏం చెప్పాను మీకు? అవుట్లైన్ మీకు గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. నేనేం అడగను, కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అవుట్లైన్ అంతా బై హార్ట్ చేయండి అని చెప్పను నేను, కానీ మీరు కొంచెం ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటి గుర్తుపెట్టుకోవాల్సింది అని అంటే, ఇక్కడ మనము లోపట బయట సమస్య క్లియర్ అయిందిరా బాబు అని అనుకుంటే లోపట సమస్య వచ్చేస్తుంది. చూసారా, లోపట సమస్య, బయట సమస్య. చూడండి, 5,000 మంది రక్షించబడిపోయేటప్పటికల్లా వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఏమవుతుందని అంటే, వారు యేసుని పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చుతుంటే అమ్మి వాటిని తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వాడికి వాని అక్కర కొలిది పంచిపెట్టరు. వారంతా తీసుకొస్తున్నారు, డబ్బులు లోట్ తెచ్చేస్తున్నారు, తీసుకొస్తున్నారు లోట్ పెట్టేస్తున్నారు. 5వ అధ్యాయం 1వ వచనం నుంచి మీకు తెలిసిన స్టోరీ, బాగా సుపరిచితమైన స్టోరీ. ఎవరి స్టోరీ అది? అననీయ సఫీరా స్టోరీ. ఇప్పుడు చూడండి, ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఇప్పుడు బయట ప్రాబ్లం క్లియర్ అయిందిరా. బయట వాళ్ళంతా ఇది ఎలా స్వస్థత చేసేవో అవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకొని దేవుడు కార్యం చేస్తే లోపల సమస్య. 5వ అధ్యాయం ఏంటి లోపల సమస్య?
లోపల సమస్య ఏంటండి? 5వ అధ్యాయము అననీయ సపీరా సమస్య. ఏంటి అననీయ సపీరా సమస్య ఏంటండి? అననీయ సపీరా 5వ అధ్యాయంలో డబ్బులు అందరూ అమ్మి తీసుకొస్తున్నారని చెప్పి వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు కూడా అమ్మి తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన వాళ్ళు తీసుకొచ్చినట్టు ఉన్నారా పోనీ? చూడండి ఆ మాట మీరు చదివితే చాలా గంభీరమైన సత్యాలు ఉంటాయి ఇక్కడ. అననీయ అని ఒక మనుషుడు తన 5వ అధ్యాయం మొదటి వచనం. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సపీరతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు అననీయ, నీవు భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకుని ఉన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతావని వారితో చెప్పాను. ఏం జరిగింది? నెక్స్ట్ అక్కడే పడిపోయి చచ్చిపోయాడు. అంటే మనీ చూడండి, అంటే ప్రాబ్లము సంఘం స్టార్ట్ అయ్యి 6 నెలలు కూడా ఇంకా అవ్వకుండానే బయట సమస్య కొంచెం క్లియర్ అయ్యింది అని అనుకోగానే లోపల సమస్య స్టార్ట్ అయిపోయింది. ఈ లోపల సమస్య స్టార్ట్ అవడంతో పాటు ఏమైంది అని అంటే వారందరూ డబ్బులు ఇస్తున్నారని చెప్పి వీళ్ళు అననీయ సపీరా కూడా డబ్బులు తీసుకొచ్చి ఏం చేయరు పోనీ హార్ట్ ఫుల్గా చాలా ఫెయిర్గా ఉందంటే ఆ హార్ట్ ఫెయిర్గా లేకుండా దాచుకొని ఉండడం వల్ల పేతురు ఏం చెప్తున్నాడు అని అంటే, ఇంతకే అమ్మేవా నువ్వు అని అంటే, నేను ఇంతకే అమ్మానని అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్పగానే అక్కడ పడిపోయి చచ్చిపోయాడు. చూసారా సమస్య చూడండి ఎలాగుందో. అక్కడ విలియం బార్క్లే అనేటువంటి ఒక దైవజనుడు ఏమంటాడు అని అంటే, యాజ్ ద చర్చ్ గ్రూ ఇట్ బిగాన్ టు ఎన్కౌంటర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ అండ్ అన్ ఇన్స్టిట్యూషన్. సంఘం పెరిగే కొలది అది బయట సమస్యలు ఎదుర్కొంటుంది, సంఘంలో ఉన్న సమస్యలు కూడా ఎదుర్కొంటుంది. అంటే ఎదుర్కొనేటట్టుగా దేవుడే ఆ సంఘాన్ని సిద్ధం చేస్తున్నాడు. జే స్ట్రింగర్ అనేటువంటి దైవజనుడు అంటాడు, నో చర్చ్ కంటిన్యూస్ టు బి ప్రాబ్లం ఫ్రీ ఫర్ ఎవర్. ఏ సంఘము కూడా సమస్యలు లేని సంఘంగా ఉండదంట. బట్ వెన్ గాడ్లీ బ్రదర్లీ యాటిట్యూడ్ ప్రివేల్, ప్రాబ్లమ్స్ కెన్ బి రిజాల్వ్డ్ అండ్ హార్మనీ కెన్ ప్రివేల్. అంటే ఏదైతే సంఘ సంబంధమైన పరిస్థితి వచ్చిందో దైవభక్తి కలిగిన సోదరీమణుల యొక్క వైఖరి మంచిగా ఉన్నప్పుడు ఆ సమస్యని చాలా సులువుగా పరిష్కారం చేసుకోవచ్చంట. చూసారండి, ఇప్పుడు పెరుగుతున్న సంఘంలో అనేకమైనటువంటి సమస్యలు ప్రారంభమవుతున్నాయి. మొదటి సమస్య మనం చూస్తే బయట నుండి ఉన్నటువంటి సమస్యలు మనం ఆల్రెడీ చూసాం. దాని తర్వాత లోపటి నుండి సమస్యలు, దాని తర్వాత తప్పుడు సాక్ష్యము. అంటే 6వ అధ్యాయం వరకు వేసేస్తున్నాను నేను, అంటే అవుట్లైన్ చేసేస్తున్నాను ఎందుకంటే మీకు క్లారిటీ వస్తుందని. బయట సమస్యలు ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. ఇందాక మనం చూసాం 4వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికల్లా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. రెండోది ఏంటంటే లోపట సమస్య ఎలా రిజాల్వ్ చేస్తున్నాడు చూడండి. అంటే ఏమొచ్చింది వాళ్ళకి లోపట సమస్య అని అంటే చాలా సింపుల్గా మనకి కనబడేటువంటి విషయాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ లోపల సమస్య ఎంత సమస్య మనకు అర్థం అవ్వాలి. బయట సమస్య ఏంటంటే చెప్పాం కదా మీకు, ఇంతకు ముందే మనం చదువుకున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? చంపేయాలి ఎలాగైనా సరే, ఇది అంతా దేలాపతి సద్దుకీలని వారు బోధించడం, యేసుని బట్టి మృతుల నుండి పునరుద్ధానం కలిగిన ప్రకటించే వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైన దాని మరుసటి వరకు వారిని కావలిలో ఉంచి ఎలాగైనా చంపేయాలనుకున్నారు. కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. సో అది 4వ అధ్యాయంలో మనం చూస్తాం. లోపల సమస్య చూసారా? అననీయ అని ఒక మనుషుడు తన భార్య అని సపీరా, ఇందాక మనం చదువుకున్నాం ఆల్రెడీ. ఏంటి లోపల సమస్య అంటే ఫెయిత్ఫుల్నెస్ లేదు మాట, ఇంటిగ్రిటీ లేదు. చాలా మంది జీవితాల్లో, రక్షించబడిన వారి జీవితాల్లో కనబడేది లోపల సమస్య. బయట సమస్య ఏమో అవిశ్వాసుల మధ్యలో కనబడేది బయట సమస్య. లోపల సమస్య ఏంటి? సంఘంలో రక్షించబడినట్టుగా కనబడతారు, రక్షించబడ్డామని చలామణి అవుతారు, మాటల్లో కానీ చేతల్లో కానీ ప్రవర్తనలో కానీ పెద్ద మార్పు ఏముండదు. అంటే ఇది మార్పు లేనటువంటి జీవితాలు. అంటే కొన్ని విషయము మనం ఇంతకుముందు కూడా అనుకున్నది ఏంటంటే భ్రమలో ఉండేటువంటి వారు అయి ఉండొచ్చు. ఈ భ్రమలో ఉన్నవారు బయట వారి కోసము, బయట వారి మెప్పు కోసము ప్రయత్నం చేస్తుంటారు. నిజంగా రక్షించబడిన వారేమో దేవుని మహిమపరచాలని చూస్తుంటారు. ఇది తేడా. నిజంగా రక్షించబడిన వాళ్ళేమో దేవుని మహిమపరచాలని చూస్తుంటుంటే, భ్రమలో ఉన్నవారేమో వారిని లేతే పక్కనున్న వారిని మెచ్చుకునేటట్టుగా వారి జీవితాలు కనబడాలనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మెచ్చుకునేటట్టుగా కనబడడానికి వాళ్ళు ఏం చేశారయ్యా అని అంటే, అందరూ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మేము కూడా డబ్బులు ఇస్తున్నాము అని చలామణి అవ్వాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి.
ఘనత కావాలి వీరికి, అంటే మనుషుల దగ్గర గొప్పతనం కావాలి వీళ్ళకి. అందుకని వారి హార్ట్లో నిజంగా ఇవ్వాలని లేకపోయినా కూడా బయట వారి కొరకు ఆ ధనాన్ని తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడితే, పాపం పీటర్కి ఏమీ తెలియదు, చదువుకోలేదు, ఏమి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, మేమేం ఐడెంటిఫై చేయలేడు అని అనుకున్నారు. నేను మీకు ప్రవచనము అనేటువంటి దగ్గర చెప్తున్నప్పుడు మీకు గుర్తుందో లేదో, వివేచన వరం ఉన్నది. వివేచన వరం అంటే ఏంటంటే కొత్త విషయాలు ఏమి చెప్పం, అంటే కొత్త విషయాలు ఏమి చెప్పడానికి ఏమీ లేదు. ప్రవచనం అనగానే మనం ఆల్రెడీ చాలా క్లారిఫై చేసేసుకున్నాం. వివేచన అంటే ఏంటంటే అంటే మనము ఆ థాట్ మనకి జరుగుతున్న సంఘటన చూస్తున్నప్పుడు దేవుడు కొన్ని విషయాల్ని బయలుపరుస్తాడు. ప్రవచనం అంటే కొత్త విషయాల్ని బయలుపరచడము, ఏమీ తెలియని విషయాల్ని దేవుడు బయలుపరిచి సంఘానికి, ప్రజలకి, రాజుకి చెప్పడానికి ఉపయోగించుకునేది. వివేచన వరం అంటే ఏంటంటే జరుగుతున్నటువంటి సంఘటనలలో దేవుడు ఇది రైటు, ఇది రాంగు, ఇది తప్పు, ఇది మంచిది కాదు అని మనస్సాక్షి ద్వారాగా దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నదాన్ని ఏమంటామనంటే వివేచన అని అంటామన్నమాట. వివేచన వరము. చాలా మంది దైవజనులకి వివేచన వరం ఉంటుంది. వరము ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొఫెసీ. మరి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రొఫెసీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ వివేచన. అంటే వివేచన వరము ద్వారాగా పీటర్ ఏం చేస్తున్నాడంటే ఈజ్ ఏబుల్ టు ఐడెంటిఫై. ఆ ముఖం చూడగానే ఏదో భయము కనబడుతూ ఉండొచ్చు, ఆ చేతులు వణుకుతున్నట్టుగా అనిపించవచ్చు, సంథింగ్. అంటే మనం అది అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. అంటే మామూలు నేను నా జీవితంలో కానీ కొంతమంది మీ జీవితాల్లో కూడా బయట జరుగుతున్న సంఘటన చూస్తున్నప్పుడు ఇలాగ అయి ఉండొచ్చు అనేటువంటి ఒక అనాలిసిస్ మనం చేయడానికి అవకాశం ఉంది. దాన్ని వివేచన వరము అని అంటాం. ఓకే, అంటే ఆ వివేచన వరంతో అడుగుతున్నాడు, ఎంతగా అమ్మేవా అని అడిగాడు. జనరల్గా అమ్మితే ఏమంటున్నాడు, అంతగా అమ్మానని చెప్పేస్తున్నాడు. పరిశుద్ధాత్మకు ఎందుకు నువ్వు మోసం చేస్తున్నావు, అలా చెయ్యొచ్చా, అలా చేయకూడదు కదా అని పీటర్ హెచ్చరించడం మాత్రమే కాకుండా అక్కడ పడిపోయి చచ్చిపోయినట్టుగా చూస్తాం. ఈ స్టోరీలో ఇంకా గొప్ప విషయం ఏంటో తెలిసి, ఈ స్టోరీలో ఆమె భార్య వస్తుంది. కొన్నిసార్లు ఇలాంటివి చాలా చక్కగా ఫ్యాబ్రికేట్ చేస్తారు స్టోరీని కదా, స్టోరీస్ని ఫ్యాబ్రికేట్ చేస్తారు. ఏమైనా ఫ్యాబ్రికేట్ చేస్తారు. ఒకవేళ పీటర్ నిన్ను అడుగుతాడు, వైఫ్ అండ్ హస్బెండ్ మాట ఇద్దరు, ఓకేనా, పీటర్ నిన్ను అడిగితే ఒకవేళ ఏం చెప్పాలి నువ్వు, ఎంతకు అమ్మేవానంటే ఇన్ని పౌండ్స్కి అమ్మేవానని చెప్పు. దాని తర్వాత నన్ను అడిగితే నేను కూడా అదే చెప్తాను. ఎందుకంటే మళ్ళీ మనం నువ్వు ఒక మాట నేను ఒక మాట చెప్తే ఏమవుతుంది అంటే రాంగ్ ఇంటేకి వెళ్ళిపోతుంది అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకుని ఆయన వెళ్ళిన తర్వాత కొంచెంసేపటికి ఈమె వచ్చిన తర్వాత కింద మీరు చదివితే ఆమె కూడా పడి చచ్చిపోయారు. ఆమె కూడా మోసం చేశారు. అంటే బయటికి మాత్రమే కనబడాలని ప్రవర్తించేటువంటి వారు, అంతరంగములో దేవుని మహిమపరచడానికి ఏమాత్రం ఇష్టం లేని వారు, బాహ్యమైనటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారు ఎవరిని మెచ్చుకునేటట్టుగా చూస్తారు, ఎవరిని మెచ్చుకోవాలని కోరుకుంటారు అని అంటే ప్రజల దగ్గర మెచ్చుకునేటట్టుగా చూస్తారు, ప్రజలు మెచ్చుకునేటట్టుగా కోరుకుంటారు. నిజమైనటువంటి రక్షించబడిన వ్యక్తి దేవుని యొక్క మహిమ కోసం పనిచేస్తారు. సో ఇద్దరు పడిసిపోయి చచ్చిపోయారు. ఇప్పుడు ఇంతకీ మనము కొంచెం డబ్బుల మీద ఒక 2-3 స్లైడ్స్ ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. మీరు ఒకవేళ ప్రశ్నలు ఏమైనా ఉంటే దయచేసి మీరు ఆన్సర్లు, నేను అడిగితే ప్రశ్న మాత్రం మీరు ఆన్సర్ చేయండి. ఓకే, ఇక్కడ ప్రశ్న మీరు అంటే పౌండ్స్, మనం లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా పౌండ్సే మనము ఫస్ట్ టైం నేను చూడడం జరిగింది, మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. ఓకేనా, ఇక్కడ చిన్న క్వశ్చన్ ఉంది. ఓకేనండి, ఆ చిన్న క్వశ్చన్కి క్లారిటీ ఇవ్వాలి మీరే. మొదట ఎవరు ఇస్తారో చూద్దాము. మీలో మొదటి ప్రశ్న ఆన్సర్ చేసేవాళ్ళు మీ దగ్గర కొత్త అంటే అప్పుడే ప్రింట్ అయ్యి చాలా నిగనిగా అనేటువంటి పౌండ్, అదే ఐ మీన్ 10 పౌండ్స్ లేదా 20 పౌండ్స్ ఎంత ఉందని అనుకోండి. ఓకేనా, అదే సమయంలో మీ దగ్గర ఇంకొక 20 పౌండ్స్ కూడా ఉంది. అదేంటంటే కొంచెం ఓల్డ్ది, అంటే న్యూ నోటు ఓల్డ్ నోటు ఉంది. ఇప్పుడు సంథింగ్ ఏదో మీరు పర్చేజ్ చేశారు. ఒకవేళ మీరు డబ్బులు ఇవ్వాలి, ఇప్పుడు 20 పౌండ్స్ ఇవ్వాలనుకోండి. ఒకవేళ ఏది ఇస్తారు? పాత నోట్ ఇస్తారు. పాత నోట్. ఎందుకమ్మా, ఎందుకు పాత నోట్ ఇస్తారు? కాబట్టి కొత్త నోట్లు ఉన్నాయి కాబట్టి. మళ్ళీ చెప్పండి. పాత నోటు కొంచెం ఇదైపోయింది, కొత్త నోట్లు ఇవ్వాలంటే మనసు ఒప్పదు కదా, కొంచెం మంచిగా ఉన్నాయని అనిపిస్తుంది. మంచిగా ఉంటే ఎప్పటికీ ఉండిపోతాయి మన దగ్గర అవి. కానీ కొత్త నోట్ అనేటప్పటికి కొంచెం టెంప్టింగ్ ఉంటుంది బ్రదర్.
ఆ అదే ఇంట్రెస్ట్ వేరుంటుంది. దాన్నే ఏమంటామంటే ధనం మీద వ్యామోహం అంటమాట. అది ఆ డబ్బు కూడా మన ఇంకొక గంట తర్వాత ఒకవేళ ఇంకో గంట తర్వాత ఇంకో అరగంట తర్వాత ఇంకొక షాప్కి వెళ్ళి అక్కడ డబ్బులు పే చేయవలసి వస్తే ముందు పాత నోట్ ఇచ్చిన తర్వాత కొత్త నోటే ఉందనుకోండి, అప్పుడు ఆ బిజినెస్ అంటే కొనడం మానేసి ఇంటికి వెళ్ళిపోతారా, లేకపోతే కొత్త నోట్ ఇచ్చేసి వెళ్ళిపోతారా? అక్కడ కొత్త నోట్ అత్యవసరమైతే ఆ ఇచ్చేస్తాం. నోట్ ఇచ్చి కొంటాం బ్రదర్. అత్యవసరమే కాదండి ఇక్కడ. అత్యవసరం ఏమీ లేదు. మామూలుగా మీ దగ్గర 2 నోట్లు ఉన్నాయి, 20 పౌండ్స్ 2 నోట్లు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు పాత నోట్ ఇస్తారంటే మీ మనసులో ఏముందనంటే కొత్త నోట్ ఉంచేసుకోవాలనేటువంటి మనసు ఉంటుంది. అంటే మీరని కాదు, నేను మామూలుగా హ్యూమన్ అనాలిసిస్ చేస్తున్నాను నేను. అంతేగాని మీరంటే మీరు కనుక నేను ఆన్సర్ చెప్పాను కానీ నన్నే అంటున్నారు అనుకోవద్దు. నా పాయింట్ ఏంటంటే కొత్త నోట్ ఇవ్వకపోవడానికి వీఆర్ హ్యావింగ్ సమ్ అటాచ్మెంట్ ఉంది మనీ తోటి మనకి. ఆ మనీ పోని ఆ కొత్త పౌండ్ మన దగ్గర ఉండిపోతుందా, 20 పౌండ్స్ ఉంటుందా అంటే ఉండదు. మనం ఈ రోజు కాకపోతే రేపైనా ఇవ్వాలి. కానీ బట్ ద మైండ్ ఆఫ్ ద మ్యాన్ అంటే సిన్ఫుల్ మ్యాన్ యొక్క మైండ్ సెట్ ఏంటనంటే కొత్త నోట్ అయితే నా దగ్గర ఎప్పటికీ ఉండిపోతుంది అని అనుకుంటాం, కానీ అంటే ఇవ్వబుద్ధి ఇది మొదట. అంటే హ్యూమన్ సైకాలజీ అంటే హ్యూమన్ మైండ్ సెట్ సిన్ఫుల్ నేచర్లో ఉన్నటువంటి స్వభావం ఏంటంటే అది ఇంకొక గంట తర్వాత అది ఇవ్వాల్సి వచ్చినందని తెలిస్తే అప్పుడు ఇస్తామేమో తెలియదు, కానీ మనం మొదట మాత్రం ఇచ్చేది పాత నోట్ ఇస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే మనకి ధనం మీద అంత వ్యామోహం ఉంది అనేటువంటిది జనరల్ అనాలిసిస్ మాత్రమే. సరే, ఇంకా మనం చూద్దామండి. ఇంకా చాలా అనాలిసిస్ ఉన్నాయి. మనం అంటే అన్ని అనాలిసిస్ చేయము, కానీ మనకు అర్థం అవడానికి మాత్రమే. ఓకే, ఇది కొంచెం మీరు ఆలోచన చేయండి. దాని తర్వాత డబ్బు మంచిదా చెడ్డదా? ఇంతకీ చెడ్డది. చెడ్డది. ఎవరమ్మా? శాంతక్క. ఆన్సర్ నేనే బ్రదర్. యా చెడ్డదంట. శాంతక్క చెడ్డదంట. ఓకే, ఇంకెవరు? ఎనీవన్? చెడ్డదే బ్రదర్. మార్తా సిస్టర్ చెడ్డదే. ఒక లిమిట్ వరకు మంచిది, ఇంకో లిమిట్ దాటితే చెడ్డది. నిజమా? ఓకే, అశోక్ గారు అంటే మళ్ళీ చెప్పారు కదా, మళ్ళీ ఇలా చెప్తే బాగోదని అలా చెప్తే బాగుంటుందని అనుకుని అటు ఇటు 2 చెప్తున్నారు. మంచిదా చెడ్డదా అని అంటే యాక్చువల్ ఆన్సర్ ఏంటో తెలుసా? మంచిది కాదు, చెడ్డది కాదు. ఆన్సర్ క్వశ్చనే రాంగ్ క్వశ్చన్ యాక్చువల్గా. ఎందుకంటే ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ అంటారు వీటిని. అంటే ఇది మన సర్క్యులేషన్ కోసము వాడుకోవడానికి చేయబడినవి, మన యొక్క మనుగడ కొరకు చేయబడినవి. మంచిది కాదు, చెడ్డది కాదు, అవసరాన్ని బట్టి. అంటే మనకు అది అవసరము. మంచిదేంటి, చెడ్డదేంటి? అవసరం మంచి దానికోసము. అంటే మంచిది చెడ్డది దేనికి వాడాలి అని అంటే హ్యూమన్లీ పర్సనాలిటీకి మంచి వ్యక్తి, చెడ్డ వ్యక్తి. అంతేగాని డబ్బు ఇనానిమేట్ ఆబ్జెక్ట్. అది కరెంట్ మంచిదా చెడ్డదండి? కరెంట్ మంచిదే. మంచిదా? బ్రదర్ మరి షాక్ కొడితే చెడ్డది కదా బ్రదర్. అదే చెప్తున్నాండి. అంటే మంచిది చెడ్డది లేదండి. అంటే ఇనానిమేట్ ఇట్ మస్ట్ బి యూజ్డ్ ఇన్ ప్రాపర్ ప్రపోర్షన్, అంతే తప్ప దానికి మనము మంచిది చెడ్డది మనం వీ కాంట్ అంటే అనాలిసిస్ చేయలేం, ఫైనల్ చేయలేం. ఎందుకంటే అది ఇట్స్ ఎ పవర్ సప్లై అంతే. మనం పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, సప్లై వస్తుంది. డబ్బును కూడా మనకి మనుగడ కోసము వాడుకోవడం కొరకు తయారు చేయబడింది. మంచిది కాదు, చెడ్డది కాదు. అంటే మనము దానికి ఎంతవరకు ఇచ్చేసామనంటే ఇనానిమేట్ ఆబ్జెక్ట్ని అంటే అది లైఫ్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్తో సమానంగా చేసేసుకుంటున్నాం అన్నమాట మనం. అది ప్రాబ్లం ఇక్కడ. ఇందాక కూడా అందుకని నేను ఆన్సర్ అడిగినప్పుడు మంచి నోట్ ఇస్తారా లేకపోతే కొంచెం నలిగిపోయిన నోట్ ఇస్తారా అంటే నలిగిపోయిన నోటే ఇస్తామంటున్నారు. కానీ మరి మంచి నోటు ఎప్పటికి ఉండిపోతుందో మన దగ్గర? ఉండదే. అంటే అది మనకు తెలుసు ఆల్రెడీ. కానీ మ్యాటర్ ఏంటంటే మన మైండ్లో అలా ఫిక్స్ చేసుకున్నామండి. అంటే రాంగ్ కాన్సెప్ట్ ఏంటనంటే అది మంచిది కాదు, చెడ్డది కాదు. డబ్బులు మంచిది కాదు, చెడ్డది కాదు. దాన్ని వాడుకోవడం కొరకు దాన్ని తయారు చేసుకున్నాము. ఆ రీతిగా వాడబడడం కొరకు దాన్ని రూపించాము. చాలాసార్లు చూడండి, 2 సింబల్స్ ఉన్నాయి ఇక్కడ మీకు. ఒకటేమో ఫోల్డ్ చేసినటువంటి రిస్ట్ ఉంది, రెండోదేమో ఓపెన్ చేసింది ఉంది. మీరు ఒకవేళ ఫోల్డ్ చేసిన రిస్ట్లో అంటే ఇలాగా ఈ చేతిని ఇలా బిగపెట్టి మనము ఉంచితే ఒకవేళ ఏమీ కూడా మన లోపల నుంచి బయటికి వెళ్దు. అంటే చాలా ఆశ ఉంటుంది అన్నమాట. లోపల ధనం పట్టుకోవాలి, ధనం నా దగ్గర ఉంచేసుకోవాలి అని అనుకోవడం చాలా ఆశ. దానివల్ల ఇంకొక ప్రాబ్లం ఉంది అలా పెట్టుకోవడం వల్ల. ఏంటో తెలుసా? అలా లోపల ఫోల్డ్ చేసి ఉంచడం వల్ల దేవుడు ఒకవేళ ఏదైనా ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వలేడు. ఎందుకు? మీరు ఆల్రెడీ ఓపెన్ చేయట్లేదు అసలు ఎక్కడ కూడా. ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో అంటే మనలో నుంచి మన దగ్గర ఉన్నటువంటి ధనము ఇతరుల యొక్క అవసరాల కొరకు వెళ్ళాలి.
అదే సమయంలో ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో దేవుడు ఇవ్వడానికి స్కోప్ దొరుకుతుంది. కానీ మనం ఏమనుకుంటామంటే, అమ్మా ఇది ఎంత ఉంది, నా దగ్గర ఒక 1000 పౌండ్స్ ఉంది, ఈ 1000 పౌండ్స్ నేను గట్టిగా దాచుకోవాలి, నా దగ్గర ఉంచేసుకోవాలి, నాది ఇది, నేను కష్టపడి సంపాదించాను, నాది నాది అని అనుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, నీదే, నువ్వే కష్టపడి సంపాదించావు కాదంటలేదు, కానీ మనసు ఇవ్వబుద్ధి అయింది కాబట్టి అలా దాచి గట్టిగా పట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, దేవుడు ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వలేడు ఇంక ఎక్స్ట్రా. కొన్ని విషయాలకి దేవుడు అనుమతిస్తాడు, కొన్ని విషయాలు ఏమో మనకి ఏ ద్వారం ద్వారాగా దేవుడు బిజినెస్ లేకపోతే జాబ్లోనా లేకపోతే ఇంకోట ఏమైనా మనకి మన పిల్లలు ఇంకా అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగిన వారుగా అయ్యి వారు దేవుని కొరకు ఉపయోగపడడం అనేది అంటే అన్ని విషయాలతో కనెక్ట్ అయ్యి ఉండిపోతారు. కానీ ఎక్కువ శాతము హ్యూమన్లీ మైండ్ సెట్ అంతా ఎలా ఉంటుంది అని అంటే, ఎప్పుడు కూడా నాది నాది, నేనే, నాది నా ధనము, నేను కష్టపడుతున్నాను, నేను ఎంత దూరం వచ్చాను, ఇండియా నుంచి లండన్ వరకు వచ్చాను, నేను ఎంత కష్టపడి ఎన్ని స్ట్రగుల్స్ అయ్యి తీసుకొచ్చుకున్నాను, ఇది నాది నాది నాది. యాస్, నీదే, నేను కాదంటలేదు. కానీ దేవుడు అది పని కొరకు వాడడానికి మనము ఓపెన్ చేస్తున్నామా? కనీసం ఎంతసేపు టైట్గా అలా ఉంచితే ఏమవుద్దంటే అది బయటికి వెళ్ళదు కాబట్టి లోపలికి కూడా రాదు. ఎప్పుడు కూడా మనీ ఎప్పుడు కూడా ఫ్రీ ఫ్లో ఉండాలంటే అవసరంలో ఉన్న వారిని చూడాలి, అవసరానికి మందిరం ఖర్చులకు వాడాలి, మందిరం పనుల కోసం వాడాలి. అదే సమయంలో ఎప్పుడైతే మనం దేవుని కొరకు, దేవుని సేవకుల కొరకు, దేవుని పని కోసం వాడుతున్నామో, ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో ఆ ఓపెన్ చేసినప్పుడు దేవుడు దాంట్లో ఇస్తాడు. మనం అసలు క్లోజే చేస్తుంటే ఎప్పటికీ మనము అంటే పాపం అననీయ సపీరాకి ఇవన్నీ తెలియదు అంటే, అన్నీ తెలుసు, కానీ వాళ్ళు దేనికోసము ప్రయాసపడుతున్నారు అని అంటే వారు ఫిజికల్ థింగ్స్ కోసం ఎక్కువగా ప్రయాసపడుతున్నట్టుగా మనం చూస్తాం. నేను ఈ సిట్టింగ్ చేసేసి నేను క్లోజ్ చేసేస్తాను. డబ్బు ఆస్తులు గురించి బైబిల్ ఎన్ని విషయాలు ఉన్నాయంటే దగ్గరగా చాలా విషయాల్ని 2350 వచనాలు మనం చూస్తుంది. 2350 వచనాలు అండి. ఏకంగా 1 కాదు, 2 కాదు, 4 కాదు, 3 కాదు, 5 కాదు. అదవుతుందండి, చూసారా ఎన్ని ఉన్నాయో. అంటే బైబిల్లో డబ్బు ఆస్తుల గురించిన సమాచారము 2350 వచనాలు ఉన్నాయి. 125 బైబిల్ సంబంధమైన ఆర్థికపరమైన సూత్రాలను దేవుడు బైబిల్లో పెట్టాడు. డబ్బు మరియు ఆస్తుల గురించి బైబిల్లో బోధించబడిన అన్ని ఉపమానాల్లో సగానికి పైగా డబ్బు గురించే ఉపమానాలు ఉన్నాయండి. ఆయన ఒక 10 ఉపమానాలు చెప్తే ఒక 5 ఉపమానాలు డబ్బు మీదే. పోయిన నాణ్యము ఇలాగ అంటే మనం మీరు తర్వాత చూసుకొని వెళ్ళిన తర్వాత ఓకేనా. 2000 సంవత్సరాల నుంచి కంటే ఒకే ఒక పాత మాన్యువల్లో దీన్ని పొందుపరిచారనంటే ఎంత సీనియరో మనీ కదండి. ఆల్మోస్ట్ దేవుడు తయారు చేసినప్పుడు ఎంతైతే ఉందో మానవుడిని, అప్పటి నుంచి కొంచెం రోజుల తర్వాత డబ్బులు వచ్చినట్టుగా మనం చూస్తాం కదా. మనం డబ్బులుంటే అన్ని పోతాయి అనుకుంటాం. లేదు, డబ్బులుంటే అన్ని సాల్వ్ అయిపోతాయి కాదండి. యూ కెనాట్ బై హ్యాపీనెస్, యూ కెనాట్ బై టైమ్. మనీ కెన్ చేంజ్ అవుట్లుక్. మనీ ఎర్నింగ్స్ కెన్ లూజ్ ఫ్యామిలీ, చిల్డ్రన్, లవ్ అండ్ ఎక్స్ట్రా. అంటే డబ్బులుంటే నేను అన్ని సాధించేస్తాను అనుకున్నారేమో అననీయ సపీరా వాళ్ళు. అంత ఇచ్చేయడం ఎందుకు మందిరానికి అని అనుకున్నారేమో. అంటే అంత ఇమ్మని కూడా అడగట్లేదు వాళ్ళు. అంటే హార్ట్లో నెగిటివ్ సైడ్ ఎప్పుడైతే వచ్చిందో దేవుడు అక్కడ పని చేయడం ఆగిపోతాడు. ఆ బ్లెస్సింగ్స్ని ఆగిపోతాయి అక్కడితోటి. సో అంటే వాళ్ళకు ఉన్నటువంటి థాట్ లైన్ని ఏమైందనంటే వారు జీవితంలో ఎంతగా వచ్చిందనంటే ఇది వచ్చింది. ఇంకొక ప్రశ్నతో నేను క్లోజ్ చేసేస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. నేను డబ్బును ప్రేమిస్తున్నానని నాకు ఎలా తెలుసు? హౌ కెన్ ఐ నో దట్ ఐఎమ్ లవింగ్ మనీ? నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చెప్పాను ఇందాక. ఏం చెప్పాను? పాత నోట్ ఇస్తున్నాము అని అంటే సంహౌ మైండ్లో ఉంది దాని మీద కొంచెమైనా ఒక ఆన్సర్ చెప్పాను. ఇంకేమైనా చెప్తారా? హౌ కెన్ ఐ నో దట్ ఐఎమ్ లవింగ్ మనీ? గ్రీడీనెస్ బ్రదర్. గ్రీడీనెస్. ఓకే, థ్యాంక్ యూ. పెట్టకుండా ఎక్కువ షేర్ చేసుకోకుండా దాచిపెట్టుకున్న వాళ్ళు. ఓకే, ఇంకా ఎస్, రైట్ ఆన్సర్స్. అవసరానికి Closed hands. డబ్బు కావాలి. క్లోజ్డ్ హ్యాండ్స్. ఓకే, గుడ్. అవసరానికంటే ఏదో చెప్తున్నారు సిస్టర్ ఎవరు? అవసరానికి ఉపయోగపడడానికి డబ్బు అవసరం కాబట్టి డబ్బును ప్రేమిస్తాం. అవసరానికి కాబట్టి మీరు చాలా మంచి పాజిటివ్ గా చెప్తున్నారు మీరు. గుడ్. క్యారీ ఆన్. ఇంకేమైనా?
అది మనము చెయ్యి ఫోల్డ్ చేసి ఉంటే ఇట్ లైక్ పొజెసివ్ చెయ్యి Yeah. open చేసి ఉన్నప్పుడు దెన్ గాడ్ విల్ యూజ్ దట్ మనీ అండ్ హీ విల్ ఆల్సో ఫిల్ ఇట్ అప్ అగైన్. యా ఇంకొక సింపుల్ అంటే మనం ప్యాసేజ్ నుంచి మనం చూస్తే మనీ వాళ్ళు ప్రేమించారు, అననీయ సపీరా ప్రేమించారు అనడానికి ప్యాసేజ్ లో ఉన్నటువంటి ఆన్సర్ ఏంటంటే అబద్ధం ఆడారు. సింపుల్ ఆన్సర్. అంటే నేను కావాలనే అన్ని చెప్పిన తర్వాత నేను ఈ క్వశ్చన్ అడిగింది అందుకనే అంటే మనము తరచుగా డబ్బులతోటి అబద్ధాలు ఆడుతున్నాము అని అంటే మనము డబ్బులు ప్రేమిస్తున్నామని అర్థం. ఇవ్వాల్సింది ఇవ్వకుండానా, చేయకుండానా, పరిచరిక ఇవన్నీ పక్కన పెట్టేద్దాం కొంచెంసేపు. అవన్నీ మీరు చెప్పిన ఆన్సర్స్ అన్నీ రైట్ ఆన్సర్సే చెప్పారు. కానీ ఈవెందో మనము డబ్బుల దగ్గర అబద్ధం ఆడుతున్నాము, అది ఏదైనా కారణం అవ్వండి, సంఘానికి అవ్వండి, సేవకుడికి అవ్వండి, లేదా ఇంకోటి సమ్ XYZ ఏదైనా అవనివ్వండి. ఇఫ్ యు ఆర్ లయింగ్ రిగార్డింగ్ యువర్ మనీ దెన్ యు ఆర్ గ్రీడీ అండ్ నీకు ధనం మీద చాలా వ్యామోహం ఉంటాను. పాపం జరిగింది ఏంటంటే వాళ్ళిద్దరు చచ్చిపోయారు. అయితే అది కొత్త నిబంధనలో చాలా ఎర్లీ స్టేజ్. అందుకని నేను మీకు ట్రాన్సిషన్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అపోస్తుల కార్యాలు అయిపోయినా కూడా మీ లైఫ్ టైం అంతటికి అపోస్తుల కార్యాలు ఎప్పుడు ధ్యానం చేసినా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇట్స్ ఏ ట్రాన్సిషన్. అంటే సువార్తలకి పత్రికలకి మధ్యలో జరుగుతున్న సంఘటన. ఇప్పుడు జరగదు అలాగా. ఇప్పుడు మనం ఎన్ని అబద్ధాలు ఆడినా మనం పడి చచ్చిపోము. ఎందుకనంటే అది దేవుడు అప్పుడు కొన్ని అనుమతించాడు, కొన్ని స్వస్థతలు ఇచ్చాడు, కొన్ని ప్రవచనాలు ఇచ్చాడు, బైబిల్ ఇంకా కంప్లీట్ అవ్వడానికి ప్రవచనాలు ఇచ్చాడు, సూచక్రియలు ఇచ్చాడు, అద్భుతాలు చేశాడు, కుంటివాడు లేచాడు 4వ అధ్యాయంలో. గాడ్ అలౌడ్ సమ్ థింగ్స్. అబద్ధము ఆడితే మనము ధనం మీద మనకి వ్యాపం. కానీ ఇప్పుడు మనం చచ్చిపోము. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు చచ్చిపోము కానీ ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు దేవుని దగ్గర రావాల్సిన బహుమానాలు, ఆశీర్వాదాలు పోగొట్టు. రావాల్సిన ఆశీర్వాదాలు మనము పోగొట్టు. సో మరి ఈ మీ ఈవినింగ్ నాకు మిడ్ నైట్. సో ఓన్లీ మనము 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయములో ఉన్న కొంత భాగం చూసాము. మనీ రిలేటెడ్గా కానీ హీలింగ్ అంటే సంఘము లోపల సమస్య, సంఘము బయట సమస్య ప్రారంభమైంది. బాగానే ఉందిరా అనుకుంటే సంఘం లోపల సమస్య వచ్చింది. అంటే ఒకళ్ళు చచ్చిపోవడము ఏమి సంఘంలో అది మంచి సైన్ ఏం కాదండి. యాక్చువల్గా వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ పక్కన పెట్టండి. ఒక వ్యక్తి సంఘంలో మరణిస్తే అది కూడా రాంగ్ కేసులో చనిపోతే సంఘానికి అదేం మంచిది కాదు. వాస్తవానికి అది చాలా బాధాకరమైనదే. ఎందుకంటే సంఘం యొక్క రిప్యుటేషన్ పోతుంది. ఆ సంఘంలో అండి, పలానా సంఘం అండి, గ్రేస్ చర్చిలో ఒక ఆయన అండి ఇలా చచ్చిపోయాడండి అంటే చర్చికి నామము అవమానం, దేవుని నామానికి అవమానం. అంటే మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి, అన్ని ఏరియాస్లో ఎంత అలర్ట్గా ఉండాలో దేవుడు మనకి ఈ 3వ అధ్యాయము, 4వ అధ్యాయం, 5వ అధ్యాయంలో మనకు నేర్పిస్తున్నాడు. సో అలాంటి అలర్ట్నెస్ తోటి దేవుని కృపతో దేవుని మందిరానికి, దేవుని పనికి మన ధనము వాడుకునేటట్టుగా మన మనసులు తెరిచి ఈసారి మరి మీరేం చేస్తారు నాకు తెలియదు. కానీ నేను మా పాస్టర్ గారి దగ్గర ఫస్ట్ టైం నేను విన్నప్పుడు నువ్వు కొత్త నోట్ ఇస్తావా పాత నోట్ ఇస్తావా అని అడిగినప్పుడు నేను చెప్పిన ఆన్సర్ మీకులాగే పాత నోట్ ఇస్తానని. కానీ ఆయన చెప్పిన ఆన్సర్, నేను చెప్పిన ఆన్సర్ ఇప్పుడు సేమ్ ఆన్సర్. అప్పటి నుంచి మొదట కొత్త నోట్ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే నాకు మనసు ఇది నాది కాదు, నేను ఇది ఓన్లీ కేవలం వాడుకోవడానికే. ఇది నా దగ్గర శాశ్వత కాలం ఉండిపోతుందా? ఉండదే. మళ్ళీ నాకు ఒక గంటలో ఇంకొక అవసరం వచ్చినప్పుడు అది ఆ నోటు కూడా వెళ్ళిపోతుంది అని తెలిసిన తర్వాత కూడా నా మనసుని నేను చాలా ఫ్రీ చేసుకున్నాను. ఆ ఇలస్ట్రేషన్ నేను మా పాస్టర్ దగ్గర విన్నప్పుడు ఎప్పుడు 20 years 20 అంటే ఇంకా 30 years బ్యాక్ నేను హౌస్ ఆఫ్ ప్రేయర్ కాకినాడ విజయ్ కుమార్ గారి దగ్గర నేను విన్నప్పుడు అద్భుతంగా దేవుడు నాతోటి మాట్లాడాడు. సో నా మనసులో ఉన్న విషయాలు అంటే అది తీసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. పరిచర్యకి మనం ఖర్చు పెట్టడానికి, దేవుని మహిమ కొరకు మన ధనం వాడడానికి. కొన్ని శాశ్వత కాలం ఉండిపోతామా ఈ భూమి మీద? అది మనకు తెలిసిందే, శాశ్వత కాలం ఉండమని. పోనీ మన పిల్లలకి బాగా పోగేసి ఇచ్చేస్తే వాళ్ళు పోనీ మంచి జీవితాలు జీవించేస్తారా? ఏమో, కొంతవరకు జీవించవచ్చు. కానీ దేవునికి చెందినది దేవునిది, ధనము దేవునిది, ప్రభువుది అనేటువంటి తీసుకుందాం. ధనం ఒకటే నేను మాట్లాడతలేదు. ఈవెన్ కుంటివాడు లేచిన తర్వాత జరిగిన సంఘటనలో దేవునికి మహిమ వచ్చి శ్రమలలో సంఘము విస్తరించింది, శ్రమలలో వాక్యము ప్రకటించారు,
శ్రమలలో వారు దేవునిని మహిమపరిచారు. శ్రమలలో దేవుని కొరకు సాక్షులుగా వారు జీవించారు. సో మన సంఘాలు, మీ సంఘము లేదా మా సంఘము కాదు మ్యాటర్, మన సంఘాలలో దేవుని నామాన్ని మహింపరిచేటట్టుగా మనం ముందుకు సాగుదాం. దేవుడు అలాంటి కృప, అలాంటి కౌగిలి, అలాంటి భద్రత, అలాంటి ఆలోచన మనకి దేవుడు దయచేసి మనల్ని ముందుకి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసి నేను క్లోజ్ చేస్తాను. మీరు తర్వాత ప్రార్థన చేస్తారా, మీ టైం ఎలా స్పెండ్ చేస్తారో చెదురు కానీ. పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రములు. మా తండ్రి, ఫెయిత్ ఇన్ క్రైస్ట్ చర్చ్ లండన్ మా ప్రియులతో కలిసి మీ అపోస్తల కార్యాల గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. దేవా, అధ్యాయాలు వెంబడి అధ్యాయాలను మేము వెళ్తున్నాము. లాస్ట్ 4 వీక్స్ మేము 2 అధ్యాయాలే చూసాము. కానీ మరి ఈవేళ 3, 4, 5 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలను సారాంశ రూపంగా చూసి కొన్ని సత్యాలను మేము నేర్చుకోవడానికి మీరు సహాయం చేస్తున్నారు. దేవా, మరి సంఘము శ్రమలలో విస్తరించిందని, అయ్యా ఏదో మేమేదో తప్పు చేసేసినంత మాత్రాన్నే మేము ఆ పాపము చేసేస్తే మాకు అది జరిగిందని ఆ తప్పుడు అభిప్రాయం నుంచి మమ్మల్ని విడిపించారు. దేవా, అది మీరు అనుమతిస్తారని, కొన్నిసార్లు మేము తప్పు చేసినప్పుడు అది ఎందుకు వచ్చిందో మాకు తెలిసిపోతుందని కూడా మాకు చెప్పారు. దేవా, వీటన్నిటి బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా, మీకు వందనాలు. దేవా, సంఘము శ్రమలలో విస్తరించినట్టుగా మేము చూస్తున్నాం. శ్రమలలో దీవెన పొందింది, ఆశీర్వాదం పొందింది, సాక్షులుగా ఉన్నారు, వాక్యం ప్రకటించారు మాత. అయ్యా, మేము కూడా అలాగే శ్రమలలో క్లైమాటిక్ కండిషన్స్ ని బట్టి కాకుండా దేవా, మీ పనిలో మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి, ఇంకా బలపరచండి. అదే విషయంలో ధనం గురించిన విషయాలు కూడా మేము చూసాం. అననీయ సఫీరా కుటుంబము కేవలము మీ ఎదుట అబద్ధమాడి వారు జీవితాల్ని మరి నష్టం చేసుకున్నారు. వారు చనిపోవడం సంఘానికి ఏమి మంచిదేం కాదు ప్రభా. అది సంఘములో అది ఆ ఫలానా సంఘం వాళ్ళు చనిపోయారని ఆ మాట మాకు ఎంతో, మా సాక్ష్యాలు ఎంతో దెబ్బ కొడుతుంటాయి. మేము ఎంత అలర్ట్గా మరి ఉండడానికి సహాయం చేయండి. బయట వాటి కొరకు కాదు మేము ఆలోచన చేయవలసింది, అంతరంగంలో మా హృదయం ఏ రీతిగా ఉందో వాటి మీద ఎక్కువ మనసు పెట్టుకోవడం మాకు నేర్పించండి. బయట షో పుటప్స్ కాదు మేము చేయవలసింది. అయ్యా, మా అంతరంగంలో మా హృదయ ఆ క్లెన్జినెస్, ఆ క్లీనినెస్, మా ప్రభా, ఆ హోలీనెస్ మాకు దయచేసి, మీ కృప మాకు దయచేసి బలపరిచి కృప మహిమ పొందమని, గంత పొందమని మీ చేతులకు అప్పగిస్తూ మరొకసారి మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి జూమ్లో జాయిన్ అవుతున్న మా ప్రియుల్ని, మరి వెనకాల నడిపిస్తున్న మా సహోదరులు ప్రసాద్ కుటుంబం, మనుష్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. శాంతక్కని మరి అశోక్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. జోసఫ్ గారిని, ఆ కుటుంబాన్ని కూడా మరి మార్తక్కని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, మరి ఒక్కొక్కరిని పేరు పేరున మీరు దర్శించి బలపరిచి ఇంకా చక్కగా వారు ఉన్న స్థలంలో మీకు మహిమకరంగా ఆ సంఘం ఇంకా విస్తరించబడాలని, అనేక రీతిలుగా దీవించబడాలని, అనేక మందికి మీ సత్య సువార్త వ్యాప్తి చేయబడడానికి ఈ సంఘము నాంది పలకడానికి కృప చూపించు. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.